ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే 19వ తేదీ నుంచి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు, వృషభ రాశిలో ఉన్న గురువుతో. కాకపోతే ఈ రెండు గ్రహాలు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నాయి. అయితే ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఈ యొక్క రెండు గ్రహాలు ఉంటూ మరలా ఈ కుజరాహువులు కలయిక ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదా రాశి కనుక తెలిస్తే రాశి నుంచి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా అసలు జాతక చక్రం లేదు, లేదా నా దగ్గర ఎటువంటి నక్షత్రం తెలియదు కానీ పరిస్థితి ఇలా ఉంది అని అనుకునేటప్పుడు అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. ధనుసు లగ్నం వారికి ప్రత్యేకంగా ఇన్బిల్ట్ యోగమే సర్వసాధారణంగా వాళ్ళకి ఏదైనా శుక్ర మహాదశ వచ్చినా, శుక్రుడు లేదా గురువు ఏదైనా గ్రహం 6వ స్థానంలో ఉండి ఆ మహాదశలు వచ్చినా సరే ఇక్కడ కలిగేటువంటి ఇన్బిల్ట్ యోగం ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్. వీరికి వివాహ సంబంధించిన విషయంలో డిస్టర్బెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు పర్టికులర్గా 6లో అధిక గ్రహాలు ఉన్నాయి, అంటే 3 గ్రహాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ధనుర్లగ్నంలో జన్మించానండి అనుకునేటువంటి వారు ఈ సంవత్సరం పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది, సంవత్సరం అనే కాకుండా ఈ పర్టికులర్గా శుక్రుడు 6లోనే ఉంటూ అస్తంగత్వ దోషంలో ఉంటున్నాడు. కాబట్టి గతంలో ఆల్రెడీ కొన్ని వివాహ సంబంధించిన విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయండి అనుకునేటువంటి వారు పంచమాధిపతి అంటే మీ కుజుడు రాహుతో ఉండి 4వ స్థానంలో ఉన్నందుకు ఒక్కోసారి ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్యని అసలు అది పెద్ద విషయం ఉండదు. ఒక్కోసారి సమ్ టైమ్స్, నేను అన్నిసార్లు అనట్లేదు, కానీ దాన్ని వీళ్ళు అవమానంగా ఫీల్ అవుతూ ఇది ఇలా జరిగింది కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశంలో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇలా జరిగినందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను, సో దీన్ని ఎట్లా తీసుకోవాలి అనేటువంటి దీంట్లోకి వెళ్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. కాబట్టి కొన్నిసార్లు అవమానంగా ఫీల్ అవ్వడము, గిల్ట్గా ఫీల్ అవ్వడం వల్ల నా యొక్క పరువు పోయింది అనేటువంటి భావనతో కొన్ని అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటారు ఈ సమయంలో. బికాజ్ ఆఫ్ శీలస్థానము అంటారు ఆస్ట్రాలజీలో, జ్యోతిష్ శాస్త్రంలో. ఆ శీలస్థానంలో కుజరాహులు కలిసి ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంటుందంటే మీరు తీసుకునే నిర్ణయాల మీద, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ మీద, మీరు కొంతమందితో కలిసే కలయిక వల్ల ఇది ఏమవుతుందంటే మీ యొక్క వివాహ జీవితం మీద దీని ప్రభావం చూపిస్తుంది. ఎవరికైనా అప్పులు ఇవ్వడం, బికాజ్ ఆఫ్ 6th హౌస్లో ఎప్పుడైతే గురువు శుక్రుడు కలిసి ఉండి రవి ద్వారా అస్తంగత్వ దోషం ఏర్పడిందో ఇది అప్పులు ఇవ్వడం ద్వారా, అప్పు తీసుకోవడం ద్వారా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ అంశం అనేటువంటిది ఈ యొక్క విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. అయితే మరి ఈ గురువు ఇక్కడ ఉన్నంతకాలం ఉంటుందా దాని ప్రభావం అంటే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒక 1 year వరకు మెయిన్గా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ ఒక్క 1 month మాత్రం కాస్త ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకు అంటే ఈ 15వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు గురువు మారుతున్నాడో, ఈ రవి మారుతున్నాడో ఈ వృషభ రాశిలోకి, మారొక నెలపాటు ఎక్కువగా ఉంటాడో, అందుకని మీరు అప్పులు ఇవ్వడం కానీ, వివాహ జీవిత భాగస్వామితో లేదా పార్ట్నర్స్తో తెలియని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఇట్లాంటివి చోటు చేసుకుంటున్నాయి. మరియు బయటికి వెళ్ళి, బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, ఏదైనా కొత్త రీసెర్చెస్ చేయడానికి, విదేశీ కంపెనీస్తో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి వాటి ద్వారా మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి మాత్రం చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ అప్పులు ఇవ్వడము, తీసుకునే ప్రధానమైనటువంటి అంశం మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు దీనికి రెమెడీ ఏమిటి అంటే మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి నక్షత్రము
తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా యూనివర్సల్గాను ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అండ్ మనుషుల యొక్క జీవితాల్లోనూ ప్రభావం చూపిస్తుంది. ఏమిటది అంటే, మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కుజుడు ప్రభావం అని చెప్పుకున్నాం. అయితే ఈ కుజుడు జలరాశుల్లో రాహుతో కలిసి ఉన్నందుకు, అది కాకుండా మనకి రవి యొక్క ప్రభావం అంటే ఎండలు విపరీతంగా వస్తూ సడన్గా వర్షాలు పడడం అనేటువంటిది మనం ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో అదే ఎనర్జీ మనకు చూడండి అంటూ ఉంటారు, బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క బ్రహ్మాండంలో జరిగేటువంటిది ఎలాగుందో మనిషి యొక్క జీవితంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు మనిషి, అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు, ఎమోషన్ అయిపోతూ ఉంటాడు, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ డియోల్ సైన్లో ఉన్నాడు కుజుడు. ఎప్పుడైతే డియోల్ సైన్లో ఉన్నాడో మనకి రాహుతో కనెక్టివిటీ వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్, మనకి యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని విషయాలు కావచ్చు, కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసి ఉన్నందుకు అందరూ కూడా వారికి, ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి ఎవరికైనా, ఈ సమయంలో చందన వాటర్లో కలిపి నరసింహస్వామికి అభిషేకం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఏదైతే అధిక ఖర్చులు అవుతున్నాయో ఆ యొక్క అధిక ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా. అలాగే ఇక్కడ ఎవరికైనా అది అధిక ఖర్చులకి, ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ధనం రావాలి, కొంతమంది చూడండి ఎక్కడో మనీ ఇరుక్కుపోయి ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు గురువు స్ట్రక్కింగ్ ప్లానెట్స్ అని చెప్పుకున్నాం. అంటే శుక్రుడు గురువు మనీని ఇచ్చే ప్లానెట్స్ స్ట్రక్ అయ్యాయి, అంటే మౌఢ్యంలో ఉండిపోయాయి. కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మీకు మనీ ఇరుక్కుపోయిన డబ్బులు వెనక్కి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే, సూర్య భగవానుడు ద్వారా ఇది జరిగింది కాబట్టి, అంటే సూర్యుడి యొక్క అస్తంగత్వంలోకి 2 గ్రహాలు వెళ్ళాయి కాబట్టి మీరు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అయి నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అయి నమః అని నామస్మరణ చేస్తూ, ముఖ్యంగా శుక్రవారం పూట చపాతీలు, ఒక 3 చపాతీలు కానీ 6 కానీ గుర్తుపెట్టుకోండి, వాటిని ప్రత్యేకంగా నూనె మీద కాల్చకుండా, నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి, గోధుమలతో చేసిన చపాతీ అంటే మైదా కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ గోధుమలతో చేసిన చపాతీకి ఒక 3 కానీ 6 కానీ చపాతీలకి తేనె నీట్గా అప్లై చేసి వాటిని చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి. ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇది ఏ రోజు చేయాలి అంటే ఆదివారము లేదా శుక్రవారం రోజు చేయండి. ఇలా కనుక చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఆదివారం నాడు పాయసం, సగ్గుజావతో చేసిన పాయసాన్ని మీరు సూర్యభగవానుడికి గనక నివేదించినట్లయితే, ఈ న్యాచురల్గా అంటే యూనివర్సల్గా ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో ఈ రవి శుక్ర గురువులతో అస్తంగత్వం చేయబడిన రవి ఈ ఏదైతే మీరు చేస్తారో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో 2nd హౌస్ పాడైంది, అందుకని వాళ్ళకి లైఫ్ లాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది, లేదా ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు. ఇప్పుడు పర్టికులర్గా గోచారంలో ఈ శుక్ర గురువులు కనుక రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మీరు మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయండి. అలాగే సహజంగానే మనం ఈ మౌఢ్యం సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయం. అయితే ఇందులో కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఎలా అంటే రెగ్యులర్గా చేసేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు. అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. రెగ్యులర్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్, షాప్ పెట్టుకున్నాము, డబ్బులు పంపిస్తుంటాం, వాడు సరుకు పంపిస్తుంటారు, అటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నన్ను చాలామంది ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు. కేవలం పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు ఇటువంటి వాటికి మాత్రమే కానీ రెంట్ హౌజులకనో లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధం లేదు. ఇంకోటి ఇప్పుడు కర్తెర అంటారు. ఈ కర్తెర సమయంలో కృత్తికా నక్షత్రంలోకి రవి ఎంట్రీ అవుతున్నటువంటి సమయం అంటారు మనకి ఈ మే 11వ తేదీ నుంచి. ఎప్పుడైతే కృత్తికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది రవి అగ్నితత్వ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఏమిటంటే ఇది ఫైరీ ప్లానెట్, ఫైరీ రాశుల్లోకి వెళ్తుంది. అందుకని ఈ 24వ తేదీ వరకు ఉన్నటువంటి కర్తెర సమయంలో మాత్రం
రెంట్ హౌసెస్ కూడా మారకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానెటరీ ఆస్పెక్ట్ అండ్ ప్లానెటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటికి నేను ఇందాక చెప్పినటువంటి ఆ 2 రకాల మంత్రము, అదేవిధంగా గోవుకి గోసేవ చేయడము, మరియు వీలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడైతే ఈ కుజరాహులు కలిసి ఉన్నాయో, ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లోని అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతో, లేకపోతే బావమరిది, లేదా రిలేషన్స్లో కొన్ని కంబైన్డ్గా కొన్ని ఇవి ఉంటాయి, ఆస్తులు అవి ఉంటాయి. అటువంటి వాటిల్లో మీకు కనుక ఎటువంటి గొడవలు జరగకుండా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, లేదా మరి కొంతమందికి కోర్టు కేసెస్లో ఇరుక్కొని చాలా గందరగోళంగా ఉంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఆస్తి సంబంధించిన విషయం, ఈ గొడవలకు సంబంధించిన విషయంలో, ఎందుకంటే చాలామంది నాకు ఏమండి నేను ఆ వారాహి చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి చెప్తూ ఉంటారు. అదేవిధంగా మీకు కనుక 4వ అధిపతి 8వ అధిపతి కాంబినేషన్ మీ జాతకంలో ఉండే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న వారు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రం చేసుకుంటూ, లేదా రోజుకు ఒక్కసారైనా ఉదయం లేదా సాయంత్రం లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.